నేనెవర్ని, జీవితంలో ఏం చేయాలి, అసలు ఈ జీవితానికి అర్థం ఏంటి, ఇలాంటి ప్రశ్నల్ని అనాదిగా మానవులు అడుగుతూనే ఉన్నారు. కానీ ప్రతి తరానికి ఒక కొత్త సమాధానం కావాలి. మనకు తెలిసింది తెలియనిది ప్రతి తరానికి మారుతూ ఉంటుంది. అలాంటప్పుడు గీతలో ఏముంది, అది ఈ తరానికి వర్తిస్తుందా, వర్తించినా దాన్ని ఈజీగా అర్థం చేసుకోవడం ఎలా? సో భగవద్గీత సారం అర్థం అవ్వాలంటే మనం ఒక మూవీ గురించి మాట్లాడుకోవాలి. ఆ మూవీ పేరు 1994లో డిస్నీ తీసిన ది లయన్ కింగ్. బహుశా ఈ మూవీ చూడని వారు ఉండరు, బట్ అర్థమే తెలియని వాళ్ళు ఉంటారు. ముందుగా సింబాగాడి గురించి మాట్లాడితే అది అర్జునుడి పాత్ర. తన ఉనికికి అర్థం తెలుసుకోవాలని ఆ యంగ్ లయన్ అనుకుంటుంది. తన తండ్రి అయిన ముఫాసా అడవి రాజు, తన తర్వాత రాజు అయ్యేది తన కొడుకైన సింబానే. సో కొడుక్కి లైఫ్ సర్కిల్ గురించి బోధిస్తాడు. మనం నేచర్ని గౌరవిస్తూ నేచర్కి కట్టుబడి ఉండాలి. ఈ సృష్టిలో ప్రతి ప్రాణిని గౌరవించాలి. అది పాకే జీవైనా పరిగెత్తే జింకైనా. మరి సింహాలు జింకని తింటాయి కదా? అవును, కానీ సింహం చనిపోతే కుళ్ళిపోతుంది. ఆ కుళ్ళిపోయిన దాన్ని పురుగులు తింటాయి. ఆ తర్వాత అది మట్టిలో కలిసిపోయి గడ్డికి ఆహారం అవుతుంది. ఆ గడ్డిని జింకలు తింటాయి, జింకల్ని సింహాలు తింటాయి. సో ఒక తరం నుంచి మరో తరానికి జీవన క్రమం సాగే తీరు ఇది. అయితే ఈ జీవన క్రమంలో ప్రతి జంతువు నాటకంలో తన పాత్ర పోషించాల్సి ఉంటుంది. అన్నింటి మధ్యన సంబంధాలు ఉంటాయి. ప్రతి ఒక్కరూ మిగతా వారి మీద ఆధారపడి ఉంటారు. ఒక గడ్డి పరక కూడా తన పని తాను చేస్తుంది. మేబీ గడ్డి పరక తన ధర్మాన్ని తాను నిర్వర్తించకపోతే మొత్తం సృష్టి నాశనం అవుతుంది. అందుకే తన మరణం తర్వాత రాజ్యాన్ని సింబా పాలించాలని తండ్రి సింహం చెబుతుంది. అయితే ముఫాసాను తమ్ముడైన దుర్మార్గుడు స్కార్ హత్య చేస్తాడు. పాపం అందుకు బాధ్యుణ్ణి నేనే అనుకొని గిల్టీ ఫీలింగ్తో సింబా రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోతాడు. వేరే అడవికి వెళ్ళి అక్కడి ఇద్దరి జంతువులతో ఫ్రెండ్షిప్ చేస్తూ హకూనామా టాటా అనే ఫిలాసఫీతో జీవితం గడుపుతాడు. అంటే చింతించాల్సిన అవసరం లేదని అర్థం. సింబా ఎదుగుతున్న కొద్దీ జ్ఞానం పెరుగుతుంది. దాంతో గిల్టీ ఫీలింగ్ కూడా పెరుగుతుంది. అసలు తానెవరో తెలియదు. లైఫ్ మీద ఒక క్లారిటీ ఉండదు. తినటం, తిరగటం, పడుకోవటం. సో ఇదే అతని లైఫ్. మూవీ క్లైమాక్స్ కి వచ్చేసరికి రఫీకి వచ్చి సింబాకి తన ధర్మం గురించి చెబుతాడు. స్కార్ చేతిలో రాజ్యం నాశనం అవుతుందని, కరువు కాటకాలతో అంతం అవుతుందని, అతన్ని చంపి రాజ్యం నీ చేతుల్లోకి తీసుకోవాలని చెబుతాడు. సింబా అయోమయానికి గురవుతాడు. ఎందుకంటే తన సొంత బాబాయిని చంపడానికి జంకుతాడు. చివరికి తన తండ్రి చావుకి కారణం సింబా కాదని, స్కార్ తన తండ్రిని చంపాడని తెలుసుకొని స్కార్ని చంపి సింహాసనం ఎక్కుతాడు. సేమ్ భారతంలో కూడా అర్జునుడిది సింబాగాడి పరిస్థితే. తనకి రాని విద్య అంటూ ఉండదు, కానీ తన ధర్మం గురించి తనకి తెలియదు. మారణ హోమం అయిన యుద్ధం జరగాలి, బట్ అర్జునుడు అనుమానంలో పడిపోయాడు. ఎందుకంటే యుద్ధం చేయాల్సింది సొంత వాళ్ళతోనే. యుద్ధం చేసి అయిన వాళ్ళని చంపడానికి జంకాడు. చంపి నేనేం సాధించాలి, మనిషి జీవితం యొక్క గమ్యం ఏంటి అని మదనపడ్డాడు. అప్పుడు కృష్ణుడు వచ్చి, జీవితం యొక్క అర్థాన్ని అవగాహన చేసుకోవడం అంటే నీ విధిని అర్థం చేసుకోవడం. మంచిగా బ్రతకడం అంటే నువ్వు తప్పక చేయాల్సిన పనిని, నీ ధర్మాన్ని నిర్వర్తించడమే. ప్రతి జీవికి ఒక సాటి లేని ధర్మం ఉంటుంది. అనుసరించాల్సిన మార్గం, పూరించాల్సిన విధులు ఉంటాయి. అది గడ్డి పరకకైనా, అర్జునుడికైనా, కృష్ణుడికైనా. సో నీ ధర్మాన్ని నువ్వు తెలుసుకుంటే మార్గం ఎంత కఠినమైనా నీకు మనశ్శాంతి ఉంటుంది. అలాగే అన్ని డౌట్లు అడుగంటుకుపోతాయి. మేబీ నీ ధర్మాన్ని కాదని మరొకరి మార్గాన్ని అనుసరించి లేదా దారి తెలియక తిరుగుతుంటే యూనివర్సల్ బ్యాలెన్స్ ని నాశనం చేస్తావు. ఒక గడ్డి పరక కుళ్ళిన మాంసాన్ని ఎరువుగా తినకపోతే అది మొక్కగా పెరగదు. ఒక మొక్క పెరగకపోతే మొక్కలు తినే జింకలు ఉండవు. జింకలు లేకపోతే అడవిని పాలించే సింహాలు ఉండవు. సో ఇదంతా ఒక జీవన వలయం, ఖచ్చితంగా చేయాల్సిన ధర్మం. సేమ్ ధర్మమో అధర్మమో అని తేల్చుకోవాల్సి వచ్చినప్పుడు, ధర్మం వైపు నిలబడాల్సి వచ్చినప్పుడు నీ విధిని నువ్వు నిర్వర్తించాలి. ఆ విధిలో ప్రాణం పోవచ్చు, అయిన వాళ్ళ ప్రాణం తీయొచ్చు. బట్ ప్రాణం తీసినా, ప్రాణం పోసినా అది ధర్మం కోసమే. సో దీన్ని అర్థం చేసుకున్నోడికి ఎలాంటి గిల్టీ ఫీలింగ్ ఉండదు. నువ్వు చేసేది రక్తపాతం అయినా సరే ఆ పాపం నీ మనసుకి అంటదు. ఎంచుకున్న మార్గం, నువ్వు దాన్ని అనుసరించినంత కాలం ఏది అన్న ప్రశ్న లేదు. సో జీవితానికి అర్థం నువ్వు ఎవరివో తెలుసుకొని
నువ్వు నిర్వర్తించాల్సిన విధి మాత్రమే అని భగవద్గీత చెబుతుంది.